భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ సూర్యకళా మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిద్ధాంతుల కొండబాబు మాట్లాడారు. కాకినాడ సూర్యకళా మందిరంలో ఈ నెల 25వ తేదీన భారత రాజ్యాంగమే దళితుల ఎజెండా సభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్, పిల్లి శివకుమార్ ఈ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో లింగం గంగాధర్, పి సత్యనారాయణ, అంబటి వెంకటేశ్వరరావు, నాని తదితరులు పాల్గొన్నారు. మైనార్టీలు, ముస్లిం, క్రైస్తవులందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే భారత రాజ్యాంగం అత్యున్నతమైన పవిత్రమైన గ్రంథంగా భావించే ఈ యొక్క రాజ్యాంగానికి తూట్లు పడిచే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరి దాన్ని నిర్వీర్యం చేసే దిశగా పూనుకుంటున్నాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఆంధ్ర మాల మహానాడు మరి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు గారి నేతృత్వంలో మరి ఈ యొక్క భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సభ ప్రతి చోట నుంచి కూడా వందలాది వేలాదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసి జయప్రదం చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఏదైతే ఉన్నదో హక్కుల కోసం మాట్లాడడానికి ప్రొఫెసర్లు అవుతున్నారు. అదేవిధంగాను అద్దంగ దయాకర్ గారు, అదేవిధంగా మన విజయవాడ నుంచి మల్లెల వెంకట్రావు గారు, గోళ్ళ అరుణ్ కుమార్ గారు, అలాగే ప్రొఫెసర్లు ఎంతోమంది నాయకులు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా సూచనలు సలహాల మేరకును భారత రాజ్యాంగాన్ని మనువాదులు కుట్రతోనే కోల్చాలనే పన్నాగం చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టే విధంగా మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.